guys, welcome back to our channel. ఈ pigeons ఏంటి? Yeah, so how are you all doing? Firstly, second ఏంటంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు ఆన్ ఎందుకు నేను స్పిరిచువల్ జర్నీ చూస్ చేసుకుంటాను, నేను కాశీకి ఎందుకు వెళ్తాను, రిషికేష్కి ఎందుకు వెళ్తాను, వీటన్నిటి మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. I felt like 2025 it's time for me to open up a little bit about my experiences so that ఏమో జస్ట్ పెట్టే వీడియోస్ నుంచి అంత కనెక్షన్ పీపుల్కి వస్తున్నప్పుడు అండ్ వెన్ దే ఫీలింగ్ సో గుడ్, వెన్ దే వాంట్ టు డూ సర్టెన్ థింగ్స్, ఇప్పుడు వాళ్ళు కాశీ వెళ్ళాలనుకుంటున్నారు, డిఫరెంట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో వీటన్నిటికీ అసలు నా జర్నీ ఏంటి, నేను ఎందుకు చేస్తున్నాను, బికాస్ పీపుల్ సెడ్ ఏంటి డిడ్ సంథింగ్ హ్యాపెన్, వై డిడ్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్. సో లైక్ ఐ జస్ట్ ట్రై టు అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే. సో యా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మా అమ్మమ్మ వాళ్ళు రమణ మహర్షి అండ్ నాన్నగారు, జిన్నూర్ నాన్నగారు అంటారు కదా, వాళ్ళ ఫాలోవర్స్ అనమాట. అలా నటెడ్ కొంచెం ఈ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. గోవిందనామాలు చదివేదాన్ని నేను ప్రతిరోజు, జస్ట్ స్నానం చేయడం, గోవిందనామాలు చదువుకోవడం, దెన్ కాలేజ్కి వెళ్ళడం. నా రొటీన్ అదే ఉందన్నమాట. జస్ట్ చిన్న వినాయకుడు విగ్రహం ఉండేది నా దగ్గర, అండ్ ఒక దేవిది ఫోటో ఇచ్చారు మా అమ్మమ్మ, ఆ ఫోటో పెట్టుకొని. ఇది కూడా మా అమ్మమ్మ నేను అక్కడికి వెళ్ళే ముందు చిన్నపిల్లని మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి అని దాంతో నాకు ఇచ్చిన ఈ రింగ్ అనమాట. అందుకే నేను ఈ రింగ్ ఎప్పుడు తీయను, అన్నిట్లో నాకు ఇది ఉంటుంది, మా అమ్మమ్మ ఇచ్చిన రింగ్ ఇది. ఆ కనెక్షన్ నాకు వచ్చినది మాత్రం స్పిరిచువాలిటీ సైడ్. ఫస్ట్ త్రీ ఫ్యాక్టర్స్ ఇది అయ్యాయి. ఒకటి ఏంటంటే పెయిన్ విల్ టీచర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ కదా. పెయిన్లో ఉన్నప్పుడు మనం డిఫరెంట్ థింగ్స్ చూస్ చేసుకుంటాము. అలా నేను చూస్ చేసుకున్నది నాకు పీస్ వచ్చిన ప్లేస్ మాత్రం ఒక స్పిరిచువల్ సెట్టింగ్లో మాత్రమే. ఈధర్ నేను మెడిటేషన్ చేసినప్పుడు కానీ, నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, వీటిలో మాత్రమే ఐ కుడ్ ఫీల్ కనెక్టెడ్ టు మై సెల్ఫ్. సో ఇది ఒక ఫ్యాక్టర్ మనల్ని దాని సైడ్ పుష్ చేయడానికి ఒకటి ఉంటుంది. అది కూడా నిజంగా నా లైఫ్లో కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ నన్ను అటు పుష్ చేసింది. సెకండ్ ఫ్యాక్టర్ వాజ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ పీపుల్, లైక్ కొంచెం ఎవరు ఏం చెప్తున్నారు వాళ్ళ ఫిలాసఫీస్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు పాడ్కాస్ట్స్. ఎవరు రణ్వీర్ అల్లబాదియా అని ఒక యూట్యూబర్ ఉన్నారు. ఆ పాడ్కాస్ట్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నా స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యి వెళ్ళడం. ఆల్ స్పిరిచువల్ పాడ్కాస్ట్ నేను వినంది లేదు, అన్నీ వినేదాన్ని కూర్చొని. మార్నింగ్ లేగడం నాకు ఇదే పని. ఫస్ట్ కాలభైరవ అష్టకం పెట్టుకునేదాన్ని, దెన్ ఈ పాడ్కాస్ట్ ఒకటి పెట్టుకునేదాన్ని. అది విన్న తర్వాత నేను నా డే స్టార్ట్ చేసేదాన్ని అనమాట. 5కి లేచినా 6 లేచినా ఇదే చేసేదాన్ని ఫస్ట్. దెన్ థర్డ్, మహాభారతం చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఒక రోజు నేను కూర్చొని భగవద్గీత చదువుదామని ఎన్నిసార్లు ట్రై చేశానో నాకే తెలుసు. కానీ కొన్ని శ్లోకాస్ చదవడం, దాని మీనింగ్ అర్థం చేసుకోవడం, మళ్ళీ అదంతా పోవడం, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేయడం, మళ్ళీ అదే స్టార్ట్ చేయడం, ఇది నాకు అర్థమయ్యేది కాదు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం అర్థం చేసుకోవాలని. సో దాని రూట్ మహాభారత కాబట్టి ఫస్ట్ అసలు మహాభారతం అర్థం చేసుకుందాం అని చెప్పి యూట్యూబ్లో ఒక 10 days కూర్చొని మొత్తం దాని స్టోరీ అంతా విన్నాను నేను. అండ్ దాట్స్ వెన్ ఐ ఫెల్ట్ లైఫ్లో కావాల్సిన ప్రతి పర్సెప్షన్, ప్రతి ఒక లైఫ్ లెసన్ ఐ కుడ్ ఫైండ్ మహాభారతంలో. సో దాట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది, ఇంకా దాని మీదకి ఇది వెళ్ళడం. అండ్ ఆల్సో మహాభారతం నేను చదువుదాం లైక్ విందాం అన్న దానికి రీజన్ కూడా మై కాశీ ట్రిప్. 2022లో శివరాత్రికి ఫస్ట్ టైం నేను, నా కజిన్ అండ్ నా స్కూల్ ఫ్రెండ్ కలిసి కాశీ వెళ్ళాము. చాలా సడన్గా జరిగిన ప్లాన్ అది. అండ్ ఆ తర్వాత నుంచి మేము ముగ్గురం కూడా వి నెవర్ లుక్డ్ బ్యాక్. తెలియని కనెక్షన్, అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ శివ యూ కెన్ ఫైండ్ హిమ్ ఇన్ కాశీ అన్న స్టేట్మెంట్ నేను చాలాసార్లు విన్నాను. ఎక్స్పీరియన్స్ చేసినది మాత్రం 2022లో. అమేజింగ్ ఎనర్జీ. దాట్స్ ద రీజన్ ఐ కీప్ ఏది ఉన్నా. నేను లాస్ట్ టైం కాశీ వెళ్ళినది కూడా ఐ వెంట్ దేర్ టు థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ ఆల్ హీ డిడ్ టు మీ. ఐ వెంట్ దేర్ అంటే ఒక
ఫస్ట్ థాట్ ఏమైనా నా లైఫ్లో మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా నాకు ఫస్ట్ వచ్చే థాట్ కాశీనే. కాశీ అండ్ ఆఫ్ కోర్స్ నన్ను ఫాలో అవుతున్నారంటే అందరికీ తెలిసే ఉంటుంది దట్ ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు శివ అని చెప్పి. సో దిస్ ఎనర్జీ సమ్హౌ pulls me towards him. So వెళ్ళి I wanted to genuinely thank him. So just ఊరికే వెళ్ళి ఒక 10 days స్పెండ్ చేసి వచ్చాను నేను, బికాస్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్ విత్ మై వర్క్. ఐ వుడ్ సే అది కూడా నిజంగానే ఒక ప్రివిలేజ్ టు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ఏమని ఉన్నా నా వర్క్ ముందు నుంచి కూడా నేను సెషన్స్ ఆన్లైన్ కౌన్సిలింగ్ కాబట్టి నాకు ఎక్కడి నుంచైనా నేను వర్క్ చేసుకునే థింగ్ నాకు ఉంది కాబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. దానికి కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్ that he gave me this path so that ఒక పక్కన ఇది ఫుల్ఫిల్ చేస్తూ నేను అది కూడా చేసుకోగలుగుతున్నాను అనేది డెఫినెట్లీ దట్ ఈస్ అ ప్రివిలేజ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అదొకటి. కాశీ తర్వాత నుంచి ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫర్ మీ. ఏది నేను అనుకున్నది అవ్వలేదు, దిస్ ఐ కెన్ సే. ఏది కూడా నేను అనుకున్నది జరగలేదు, నాకు కావాలనుకున్నది నాకు రాలేదు. బట్ నాకు ఏది అవసరమో నాకు అది వచ్చింది. నాకు ఏది ఇంపార్టెంటో దాని నుంచి అయితే నేను డైవర్ట్ అవ్వకుండా మేబీ హీ వాజ్ దేర్. సో అందుకే మేబీ పీపుల్ సే నాకు ఇది కావాలి, నాకు ఇది రావట్లేదు అని అంటే నో బడీ విల్ గెట్ వాట్ దే వాంట్, బట్ దే గోయింగ్ టు గెట్ వాట్ దే నీడ్. అండ్ వాళ్ళకి ఏంటి, ఇది వాళ్ళకి అవసరం అవుతుందా లేదా, లైక్ యూనో దీని నుంచి వాళ్ళ పర్పస్ ఏంటి బేసెస్ మీద మీకు వచ్చే థింగ్స్, బ్యాడ్ అయ్యే థింగ్స్ జరుగుతాయి. జరిగిన ప్రతి బ్యాడ్కి ఐ స్టార్టెడ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ గాడ్ దిస్ హ్యాపెన్ టు మీ. ఈ బ్యాడ్ థింగ్ జరిగిన వల్లనే నేను ఇంత క్లోజ్ రాగలిగాను ఈ కైండ్ ఆఫ్ జర్నీకి, ఈ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ సైడ్కి అన్నది. ఐ విల్ బీ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ హర్ట్ మీ, ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ డిడ్ ఎనీ బ్యాడ్ ఆర్ ఎనీ లైఫ్ సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఇట్ హ్యాపెన్ ఫర్ గుడ్. సో అదొకటి. ఇప్పుడు అర్థం కాదు బేసిక్గా నాకు, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి ఎందుకు ఇలా జరిగిందని నాకు అనిపిస్తుంది. కానీ ఐఎమ్ షూర్ ఏదో ఒక పర్పస్ ఉండే ఉంటుంది అది జరగకపోవడానికి, అండ్ ఒకటి జరిగిందంటే జరిగినందుకు కూడా. సో దట్స్ వాట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్. కాశీ వెళ్ళినప్పటి నుంచి ఐ జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఇలానే జరగాలి, ఇదే అవ్వాలి అన్నదైతే పోయింది. అండ్ దాట్ స్టార్టెడ్ బ్రింగింగ్ మోర్ పీస్ ఇన్ టు మై లైఫ్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు రైట్ యూ విల్ ఫీల్ ఇంకా బెటర్. అదొకటి. అండ్ సో యా, ఈ 3 ఫ్యాక్టర్స్ హెల్ప్డ్ మీ కొంచెం క్లోజర్ వెళ్ళడానికి. సో దాట్స్ వెన్ ఐ స్టార్టెడ్. మళ్ళీ యోగా హ్యాపెండ్. నేను రిషికేష్ వెళ్ళి 1 month యోగా నేర్చుకొని వచ్చాను. ఆ జర్నీ కూడా వాజ్ లైఫ్ చేంజింగ్ ఫర్ మీ. ఆ తర్వాత నుంచే చాలా థింగ్స్ నేర్చుకున్నాను. మెడిటేషన్ చేయడం, ఇంకొంచెం క్లోజర్ ఎలా వెళ్ళాలి టు యువర్ సెల్ఫ్, ఈ థింగ్స్ అని కొంచెం ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా చేస్తాను. లైక్ వెన్ ఎవర్ it almost became like a lifestyle change. So that's what I do. And all these things I don't do it because ఏదో జరుగుతుంది ఏదో వస్తుంది అనే ఇంటెన్షన్తో I'm not doing it. It's just because I don't know, maybe I'm just looking for my purpose, honestly. ఇప్పుడు కూడా this YouTube, Instagram ఇవన్నీ కూడా for me I feel like it's a gift, and I got the gift. Also autobiography of a yogi, 4th factor inkokati I wanted to tell you. Autobiography of a yogi matram na I don't know how to put it in words, but this book came into my life at the right time, and it changed ఎవ్రీథింగ్ ఫర్ మీ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ బుక్. ఏదో వచ్చేస్తుంది ఆ బుక్లో అన్నదైతే ఆ బుక్లో ఏం లేదు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంటే దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. ఆర్ యా, దెర్ ఈస్ లైక్ వాళ్ళ లైఫ్ జర్నీ, అది వాళ్ళ లైఫ్ ఎలా జరిగింది. పరమహంస యోగానంద ఆయనది, అండ్ మహావతార్ బాబాజీ, యుక్తేశ్వర్ మహాదేవ్, వీళ్ళందరివి జరిగిన బుక్ అది, లహరి మహాశయ వీళ్ళవి. బట్ the book itself contains some energy. That is why నేను నా Instagram దాంట్లో అందరికీ బుక్ రికమెండ్ చేసిన దానికి రీజన్ ఇస్ బికాస్ ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ సమ్ గుడ్ ఇన్ దేర్ లైఫ్.
యునో అది మనం అనుకుంటే అవ్వదు, బట్ రైట్ టైంలో దట్ బుక్ విల్ కమ్ టు అస్ లాగా రైట్ టైంలో దట్ బుక్ విల్ ఫైండ్ యూ కాంట్ ఫైండ్ దట్ బుక్, ద బుక్ విల్ ఫైండ్ యూ. సో నేను 3 years మా ఇంట్లో బుక్ పడుంది, నేను ఆ బుక్ని ముట్టుకున్నది లేదు, చేసింది లేదు, ఏం లేదు. వన్ ఫైన్ డే సగం చదివి ఆపేసిన డేస్ కూడా, సగం కాదు, ఒక 2-3 chapters చదివి ఏంటి అసలు ఇది అన్నది నాకు అర్థం కాలేదు. బట్ టైం వచ్చినప్పుడు మాత్రమే యూ విల్ బీ ఏబుల్ టు ఫినిష్ దట్ బుక్. ఇంకా కొన్ని చాప్టర్స్ మిగిలి ఉన్నాయి. డోంట్ వాంట్ టు ఫినిష్ దట్ బుక్ బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ స్కేర్డ్. అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుంది, నేను ఇంకా కొత్తగా ఏమో చేయడానికి అన్నది తెలియక నేను ఆ బుక్ని ఫినిష్ చేయడానికి భయం వేసి నేను సగం కాదు కొన్ని 2-3 చాప్టర్స్ ఉన్నప్పుడు ఆపేసి మెల్లిగా వన్ పారా ఇన్ అ డే అలా చదువుకుంటూ వెళ్తాను. సో దాట్స్ హౌ ఐ ఫీల్. ఆ కనెక్షన్ అయితే వచ్చింది. ఐ డోంట్ నో బికాజ్ I don't know, కొన్ని personal experiences we can't share, but yeah, I would recommend that book if you're willing to get into the spirituality or anything. It's not about leaving people spirituality and అందరిని వదిలేసుకొని మన లైఫ్ ఏదో మనం చూసుకోవడం కాదు. It's about being with everybody, but మీ ఓన్ ఇండివిజువాలిటీ మీకు వస్తుంది. అంటే నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ ఎనీ మోర్ లైక్ ఇట్ యూస్ టు. ఏమైపోయినా యూ విల్ నో దాట్ ఇదంతా రియాలిటీ అని నేను అనను, కానీ ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఎండ్ ఆఫ్ ద డే, రైట్? సో అన్న ఒక సెన్స్కి మీరు వచ్చేస్తారు. యూ వోంట్ ఫీల్ అంత కోపం రాదు, యూ వోంట్ ఫీల్ కోపం, బాధ ఆర్ హ్యాపీనెస్. ఫర్ మీ స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దేనికి ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ ఉండొద్దు, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉండొద్దు, ఎక్స్ట్రీమ్ యాంగర్ ఉండొద్దు, జస్ట్ న్యూట్రల్, జస్ట్ బ్యాలెన్స్డ్. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీ అయిపోయినా మళ్ళీ అదే హ్యాపీనెస్ మనం కోరుకుంటాం. ఆ హ్యాపీనెస్ మనకి ఎవ్రీడే దొరకాలంటే కష్టం. ఎక్స్ట్రీమ్ సాడ్ అయిపోయినా అఫ్ కోర్స్ ఇట్స్ అ సైకిల్, మళ్ళీ ఒక హ్యాపీనెస్లోకి రావాల్సిందే. ఏ మనిషి అయినా హ్యాపీనెస్ అనేది వస్తుంది అండ్ దెన్ మళ్ళీ సాడ్నెస్ అనేది రావాల్సిందే. సో వచ్చినప్పుడు మనం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ లాగా ఫీల్ అయిపోతే మళ్ళీ అదే హై రావట్లేదు అన్న దానికి ఇంకొక సాడ్నెస్లోకి వెళ్ళడం ఈజ్ నాట్ నెసెసరీ. సో ఇంకా నేను నేర్చుకుంటున్నాను. ఐఎమ్ అ బిగినర్ ఇన్ దిస్, బట్ ఐ వాంటెడ్ టు టేక్ ఆల్ ఆఫ్ యూ త్రూ దిస్ జర్నీ. సో దాట్స్ ద రీజన్ నేను ఈ స్పిరిచువాలిటీ రిలేటెడ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అంటే దట్ ఈస్ ద రీజన్, బికాస్ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి. నేను ట్రావెల్ చేసినప్పుడు నేను నా మొత్తం 10 days నేను కాశీలో ఉన్నదానికి నాకు అయిన బడ్జెట్ 10,000. 2022లో 10 to 11,500 సంథింగ్ అలా అయ్యింది, ఇంక్లూడింగ్ టికెట్స్, ఇంక్లూడింగ్ స్టేస్, ఇంక్లూడింగ్ ఫుడ్ ఓవర్ దేర్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ 10 days. మాకు అయినదైతే అది, బికాస్ వీ చోజ్ టు స్టే ఇన్ ఆశ్రమ్ వేర్ చాలా 500 or something పర్ డే టైప్ ఆఫ్ ప్లేసెస్లో కూడా మేము ఉండి వీ స్టార్టెడ్ experiencing the whole thing. So it's not about money or all these things here. It's about me. Honestly, if you సంకల్పం అంటారు కదా, నేను దాని మీద పెద్ద బిలీవ్ చేసేదాన్ని కాదు, బట్ నిజంగా ఇఫ్ దేర్ అది స్ట్రాంగ్ సంకల్పం అయినప్పుడు యూనివర్స్ విల్ కన్స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపెన్ లాగా థింగ్స్ హ్యాపెండ్. అండ్ ఐ థింక్ దాట్స్ హౌ యూనివర్స్ వర్క్స్ మేబీ. సో ఈ రోజు కాకపోతే రేపు యూ విల్ ఎక్స్పీరియన్సెస్. ఇట్ టుక్ అరౌండ్ 27 years ఫర్ మీ టు అండర్స్టాండ్ దాట్ ఇవన్నీ వర్క్ అవుతాయి. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మిరకల్స్, ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఎనర్జీస్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరికీ ఒక రైట్ టైం వస్తుంది. సో మేబీ ఐ రియలీ విష్ రైట్ నౌ త్రూ దిస్ వీడియో దట్ may you all find this path towards evolving or evolution, because end of the day ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో కాకపోతే ఆ తర్వాత జన్మలో అయినా ఎప్పటికైనా ఆ ఎన్లైటన్మెంట్ వచ్చే వరకు we keep taking births, we keep taking new bodies and then experience things and learn from it and then reach to that stage. సో మీరు అది ఏదో పాయింట్లో ఎనీవే అక్కడికి వస్తారు కాబట్టి అది మీకు కొంచెం ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి నేను ప్రే చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇంకా కొంచెం చెప్తాను. దిస్ ఈజ్ జస్ట్ సర్ఫేస్ లెవెల్లో నేను ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అనే దానికి చాలా క్వశ్చన్స్ వచ్చాయని నేను చేశాను తప్ప, బట్ ఇన్ డెప్త్గా ఇంకా వేరే దాంట్లో కూడా నేను చెప్తాను. సో అంటిల్ దెన్ బాయ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి మీరు మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు ఆన్సర్స్ అని అంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఆర్ మేక్ అ డిఫరెంట్ వీడియో ఆన్ దట్. Thank you guys, and genuinely thankful to every single one of you, because
of course I feel like having all of you is also a privilege, because without this నేను ఇలా చెప్పుకోవడానికి కానీ వోకల్గా ఉండి వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇది స్ప్రెడ్ చేయడానికి కూడా ఐ నీడ్ పీపుల్, రైట్? సో వితౌట్ దిస్ సపోర్ట్ ఆర్ వితౌట్ ఎవరు ఫాలో అవ్వకపోయినా ఎవరు ఇది లేకపోయినా నాకు చెప్పే ధైర్యం కూడా వచ్చేది కాదేమో. నౌ దట్ యూర్ ఆల్ లిజనింగ్ నేను చెప్పగలుగుతున్నాను. సో మీరు వినడానికి ఎవరు లేరు అన్నప్పుడు ఎక్కడి నుంచి చెప్తారు? ఎవరు చెప్పలేరు కదా. సో మేబీ నేను కూడా అలా చెప్పలేకపోయేదానేమో. సో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినదే ఇట్స్ బికాస్ you guys are there and you're actually listening to me, all right? So I want to share only good information so that you will benefit out of it. So that's what I will do. Thank you so much. Har Har Mahadev. Thank you.